హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 6 అయినటువంటి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 6లో రోమన్ నెంబర్ 1లో 8 to 16 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 8th ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? ఏ మ్యాన్ హ్యాస్ 4 sons and there are 5 schools within his reach. In how many ways can he admit his sons in the schools so that no two of them will be in the same school? చూడండమ్మా, ఇక్కడ ఏమంటున్నారు? ఒక పర్సన్కి 4 sons ఉన్నారు. ఈ 4 sonsని అతనికి దగ్గరలో 5 schools ఉన్నాయి. ఓకే, దగ్గరలో 5 schools ఉన్నాయి. సో ఈ 4 sonsని కూడా ఈ స్కూల్స్లో జాయిన్ చేయాలి. అయితే ఇక్కడ కండిషన్ ఏమంటున్నారంటే అమ్మా, నో 2 of them will be in the same school. అంటే ఇక్కడ ఎవరైతే సన్స్ ఉన్నారో వీళ్ళల్లో ఏ ఇద్దరు కూడా ఒకే స్కూల్లో ఉండకూడదు. అంటే ఖచ్చితంగా ఒక్కొక్కరిని ఒక్కో స్కూల్లో జాయిన్ చేయాలి. అర్థమవుతుందా? అంటే 4 sonsని కూడా 4 డిఫరెంట్ స్కూల్లో జాయిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి టోటల్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 5 schools ఉన్నాయి. అయితే మనం 4 sonsని డిఫరెంట్ స్కూల్స్లో జాయిన్ చేయాలి అంటే మనం ఈ 5 schools నుంచి 4 schools మాత్రమే సెలెక్ట్ చేయాలి. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో? n ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వాటిల్లోంచి 6 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి అంటే ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? NPR వేస్లో అరేంజ్ చేయొచ్చు కదా. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఈ 4 sonsని 4 డిఫరెంట్ స్కూల్స్లో జాయిన్ చేయాలి అంటే మనకి టోటల్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 5 schools ఉన్నాయి. వీటి నుంచి 4 schools సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి. ఎన్ని వేస్లో చేయొచ్చు? చూడండి సొల్యూషన్. టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఎన్నమ్మా? నెంబర్ ఆఫ్ స్కూల్స్ 5 schools. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ 5 schools 4 can be selected and arranged in. సో సెలెక్ట్ చేసి ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? మనం 5p4 వేస్లో అరేంజ్ చేయొచ్చు. 5p4 వేస్. సో 5p4 అంటే ఏమవుతుందమ్మా? మనకి NPR అంటే ఏం తెలుసు? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అని తెలుసు కదా. సో 5p4 అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 1 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ 1. దట్ ఈస్ ఈక్వల్ టు 5 4s are 20, 23s are 60, 62s are 120. సో ఆ పర్సన్ 4 sonsని కూడా ఎన్ని వేస్లో జాయిన్ చేయొచ్చు? 120 వేస్లో జాయిన్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 9th ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? హౌ మెనీ 3-digit నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 1 to 9 ఇఫ్ నో డిజిట్ ఈస్ రిపీటెడ్. ఓకే, సొల్యూషన్ చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? నెంబర్ ఆఫ్ డిజిట్స్ 1 to 9 అంటే టోటల్ ఎన్ని? 9 digits. ఓకే, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 9 అంటే ఇక్కడ n is equal to 9 ఇచ్చారు. అయితే ఈ డిజిట్స్ని యూజ్ చేసుకొని మనం 3-digit నెంబర్స్ అనేవి ఎన్ని ఫామ్ అవుతాయో చూడాలి. ఓకేనా? మనకి ఇప్పుడు ఫార్ములా ఏం తెలుసమ్మా? n ఆబ్జెక్ట్స్ ఇచ్చి వాటిల్లోంచి 6 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు? రిపిటేషన్ అనేది ఎలో లేకపోతే NPR వేస్లో అరేంజ్ చేయొచ్చు. లేదు రిపిటేషన్ ఎలో ఉంటే n⁻r వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి కండిషన్ ఏమిచ్చారు? నో డిజిట్ ఈస్ రిపీటెడ్. అంటే రిపిటేషన్ అనేది ఎలో లేదు కాబట్టి మనకి NPR వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ r వాల్యూ అనేది ఏంటమ్మా? r వాల్యూ 3 అవుతుంది. అంతే కదా. 9 digitsని యూజ్ చేసి మనం వాటి నుంచి 3-digit నెంబర్స్ అరేంజ్ చేయాలి. ఓకే, r ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్
3 డిజిట్ నెంబర్స్ ఎన్ని వస్తాయి? టోటల్ నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని అవుతాయమ్మా? ఎన్పిఆర్. ఎన్పిఆర్ అంటే ఏమవుతుంది? 9p3. 9p3 అంటే ఏం రాయొచ్చు? ఎన్పిఆర్ అంటే ఏం తెలుసు ఫార్ములా? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అని తెలుసు. ఫార్ములా అప్లై చేయండి. 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. సో డినామినేటర్ లో 9 మైనస్ 3 అంటే ఏమొస్తుందమ్మా? 6 ఫ్యాక్టోరియల్ కదా. సో న్యూమరేటర్ ఏమని రాస్తున్నానంటే 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అని రాశాను. డినామినేటర్ లో 6 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. 6 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంది? 9 ఇంటూ 8 ఇంటూ 7. వాల్యూ అనేది ఏమవుతుందమ్మా? 9 8 72 కదా. 72 ఇంటూ 7 అంటే 7 2 14, 7 7 49 ప్లస్ 1 50, 504 వస్తున్నాయి. ఓకే, సో టోటల్ 1 to 9 డిజిట్స్ ని యూజ్ చేసి మనం 3 డిజిట్ నెంబర్స్ అనేవి ఎన్ని ఫామ్ చేయొచ్చు? 504. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 10th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ విత్ నో డిజిట్ రిపీటెడ్. ఓకే, సో ఇక్కడ మనం 4 డిజిట్ నెంబర్స్ అనేవి ఫైండ్ చేయాలి. అవి కూడా డిజిట్స్ అనేవి ఎక్కడ రిపిటేషన్ ఉండకూడదు అంటున్నారు. అయితే మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి ఎన్ని ఉంటాయమ్మా? నెంబర్ ఆఫ్ డిజిట్స్ 10 ఉంటాయి, అంతేనా? ఏంటవి? 0 1 2 3 4 5 6 7 8 అండ్ 9. టోటల్ మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ 10 ఉంటాయి. ఇప్పుడు ఈ 10 డిజిట్స్ యూజ్ చేసి మన 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయో ఫైండ్ చేయాలి. అవి కూడా నో డిజిట్ రిపీటెడ్ అని అంటున్నారు. ఓకే, సో చూడండి, ఇప్పుడు 4 డిజిట్ నెంబర్స్ అంటే ఏ విధంగా ఉంటాయి? యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 1000 ప్లేస్ లో 0 అనేది కనుక ఉంటే ఏమవుతుంది? అది 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా 1000 ప్లేస్ లో 0 అనేది ఉండకూడదు. ఓకే, సో 0ని ఫిల్ చేయకూడదు. అంటే ఇప్పుడు నువ్వు 1000 ప్లేస్ ని ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు? మనకి టోటల్ 10 డిజిట్స్ ఉన్నాయి. వాటిలో ఒక డిజిట్ తీసేయాలి. 0 అని తీసేయండి. 1 డిజిట్ మైనస్ చేస్తే ఇంకెన్ని డిజిట్స్ ఉంటాయి? 9 డిజిట్స్ ఉంటాయి. అంటే నువ్వు 1000 ప్లేస్ ని ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు? 9 వేస్ లో ఫిల్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు హండ్రెడ్స్ ప్లేస్ చూడండి. సో ఇక్కడ ఒక డిజిట్ అనేది ఫిల్ చేసేసాం. అంటే మనకున్న 10 డిజిట్స్ లోంచి 1 డిజిట్ యూజ్ చేస్తే ఇంక రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 9 డిజిట్స్ ఉంటాయి. ఇప్పుడు 100 ప్లేస్ ని ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు? రిమైనింగ్ డిజిట్స్ తో 9 వేస్ లో ఫిల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 2 డిజిట్స్ అనేవి ఫిల్ చేసేసాం. 2 డిజిట్స్ కంప్లీట్ అయిపోతే టోటల్ 10 డిజిట్స్, వాటిలో 2 డిజిట్స్ ఫిల్ చేస్తే ఇంక రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 8 డిజిట్స్ ఉంటాయి. అంటే నువ్వు 10th ప్లేస్ ని 8 వేస్ లో ఫిల్ చేయొచ్చు. అర్థమవుతుందమ్మా ఏ విధంగా అనేది? నెక్స్ట్ యూనిట్ డిజిట్ ని ఫిల్ చేయాలి. ఇప్పటి వరకు మనం ఎన్ని డిజిట్స్ ఫిల్ చేసాం? 3 డిజిట్స్ ఫిల్ చేసేసాం. మనకి టోటల్ 10 డిజిట్స్, వాటిల్లో 3 డిజిట్స్ ని ఫిల్ చేసేసాం. అమ్మా ఇక్కడ కండిషన్ గుర్తుపెట్టుకోండి. నో డిజిట్ ఈస్ రిపీటెడ్ అంటున్నారు కాబట్టి ఆల్రెడీ ఫిల్ చేసిన డిజిట్స్ ని మనం తీసేస్తున్నాం. ఓకే, ఎందుకంటే రిపీట్ చేయకూడదు కాబట్టి. సో ఇప్పుడు 3 డిజిట్స్ ని సబ్ట్రాక్ట్ చేసేస్తే ఇంకెన్ని ఉంటాయి? 7 డిజిట్స్ ఉంటాయి. అంటే యూనిట్ ప్లేస్ నువ్వు ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు? 7 వేస్ లో ఫిల్ చేయొచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని వస్తాయమ్మా? నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ అనేవి ఎన్ని వస్తాయంటే 1000 ప్లేస్ ని 9 వేస్ లో, అండ్ 100 ప్లేస్ ని 9 వేస్ లో, 10th ప్లేస్ ని 8 వేస్ లో, యూనిట్ ప్లేస్ ని 7 వేస్ లో ఫిల్ చేస్తే టోటల్ ఎన్ని అవుతాయి? 9 9 81. 81 ఇంటూ 8 ఏమవుతుంది? 648 ఇంటూ 7 ఏమవుతుంది? 7 8 56, 7 4 28 ప్లస్ 5 అంటే 33, 7 6 42 ప్లస్ 3 45. సో ఇక్కడ నీకు టోటల్ ఎన్ని వస్తాయమ్మా? 4536 వేస్ నీకు 4 డిజిట్ నెంబర్స్ ని అరేంజ్ చేయొచ్చు. అర్థమైందా ఏ విధంగా చేస్తున్నాం అనేది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా ప్రతి పాయింట్ కూడా. నెక్స్ట్ వన్ చూడండి. 11th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? హౌ మెనీ 3 డిజిట్ ఈవెన్ నెంబర్స్ కెన్ బి మేడ్ యూజింగ్ ద డిజిట్స్ 1 2 3 4 6 7 ఇఫ్ నో డిజిట్ ఈజ్ రిపీటెడ్ అంటున్నారు. ఓకే, సొల్యూషన్ చూడండి అమ్మా.
సో ఇక్కడ డిజిట్స్ ఏమి ఇచ్చారు చూడండి, గివెన్ డిజిట్స్ 1 2 3 4 6 7. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 6 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 6 డిజిట్స్ ని యూజ్ చేసుకొని 3 డిజిట్ ఈవెన్ నెంబర్స్ అనేవి ఎన్ని ఫామ్ అవుతాయో చూడాలి. 3 డిజిట్ ఈవెన్ నెంబర్ అంటే ఏ విధంగా ఉంటుందమ్మా, 3 డిజిట్ ఈవెన్ నెంబర్ అంటే ఏ విధంగా ఉంటుంది, హండ్రెడ్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్. ఓకే, హండ్రెడ్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ యూనిట్ ప్లేస్. అయితే ఈవెన్ నెంబర్ అంటే ఏదైనా నెంబర్ ఈవెన్ అని ఏ విధంగా చెప్తాము, యూనిట్ ప్లేస్లో 0 2 4 6 8 ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అని చెప్తాం. ఓకే, అయితే మనకి ఇచ్చిన డిజిట్ లో ఈ నెంబర్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. మనకి ఇచ్చిన డిజిట్స్ లో 2 4 6. ఓకేనా, సో 3 డిజిట్స్ ఉన్నాయి. యూనిట్ ప్లేస్ లో ఈ 3 డిజిట్స్ ని పెడితేనే ఆ నెంబర్ ఏమవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి మన యూనిట్ డిజిట్ ని ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు, 3 వేస్ లో ఫిల్ చేయొచ్చు. ఓకే, యూనిట్ డిజిట్ ని ఫిల్ చేసేసాం. అయితే మనకి టోటల్ ఎన్ని డిజిట్స్, టోటల్ 6 డిజిట్స్. యూనిట్ డిజిట్ ఫిల్ చేసేసాం అంటే ఒక డిజిట్ అనేది యూజ్ చేసేసాం కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 5 డిజిట్స్ ఉంటాయి. ఇప్పుడు 10 డిజిట్ ని ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు, 5 వేస్ లో ఫిల్ చేయొచ్చు. ఓకే, టెన్స్ ప్లేస్ అయిపోయింది, యూనిట్స్ ప్లేస్ అయిపోయింది, ఇంకా ఏంటి హండ్రెడ్స్ ప్లేస్ ఫిల్ చేయాలి. టోటల్ మనకి 6 డిజిట్స్. ఈ 6 డిజిట్స్ లో 2 డిజిట్స్ యూజ్ చేసేసాం కాబట్టి రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. అంటే నువ్వు 100 ప్లేస్ ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు, 4 వేస్ లో ఫిల్ చేయొచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇప్పుడు 3 డిజిట్ ఈవెన్ నెంబర్స్ అనేవి ఎన్ని వస్తాయమ్మా, 3 డిజిట్ ఈవెన్ నెంబర్స్ ఎన్ని వస్తాయి, 4 into 5 into 3 that is equal to 4 5s are 20 23s are 60. టోటల్ 60 వస్తాయి. ఓకే, మనకి ఇచ్చిన డిజిట్స్ 1 2 3 4 6 7, టోటల్ 6 డిజిట్స్. వీటిని యూజ్ చేసుకొని 3 డిజిట్ ఈవెన్ నెంబర్స్ అనేవి ఎన్ని ఫామ్ చేయొచ్చు, 60 నెంబర్స్ ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 12th ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 1 2 3 4 5 if no digit is repeated, and also we have to find how many of these will be even. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, మనకి ఒక 5 డిజిట్స్ అనేవి ఇవ్వడం జరిగిందమ్మా. ఆ 5 డిజిట్స్ ని యూజ్ చేసుకొని మనం 4 డిజిట్ నెంబర్స్ అనేవి ఫైండ్ చేయాలి. ఇక్కడ కండిషన్ ఏంటి, నో డిజిట్ ఈస్ రిపీటెడ్. అండ్ ఇంకా మనం ఏం ఫైండ్ చేయాలి, ఆ నెంబర్స్ లో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కూడా ఫైండ్ చేయాలి. ఓకే, గివెన్ డిజిట్స్ ఏంటమ్మా ఇచ్చారు, 1 2 3 4 5. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5 ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ n ఈక్వల్ టు 5. అయితే ఇక్కడ ఏంటి, 4 డిజిట్ నెంబర్స్ కదా కావాలి, అంటే మనం r ఈక్వల్ టు 4 కన్సిడర్ చేద్దాం. అండ్ కండిషన్ ఏమి ఇచ్చారమ్మా, కండిషన్ నో డిజిట్ ఈస్ రిపీటెడ్ అంటున్నారు. నో డిజిట్ ఈస్ రిపీటెడ్. సో డిజిట్ అనేది రిపిటేషన్ ఎలా లేనప్పుడు నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఏమవుతాయి, ఇక్కడ పర్ముటేషన్స్ అంటే ఏంటి, 4 డిజిట్ నెంబర్స్. సో నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ ఏమవుతాయంటే మనకి n ఆబ్జెక్ట్స్ ఇచ్చి వాటిలో 6 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి. రిపిటేషన్ ఎలో ఉన్నప్పుడు n⁻r వస్తాయి పర్మిటేషన్స్, రిపిటేషన్ ఎలో లేనప్పుడు npr వస్తాయి. సో ఇక్కడ రిపిటేషన్ ఎలో లేదు కాబట్టి npr ఫార్ములా యూజ్ చేయండి. n అంటే 5, p r అంటే 4. ఏమవుతుంది, npr అంటే ఏం తెలుసు, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. 5p4 అంటే ఏం రాయొచ్చు, 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. ఏమవుతుంది, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 5 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ 1 కదా.
సో న్యూమరేటర్ చూడండి 5 4 20, 23 60, 62 120. సో మనకి ఇచ్చిన 5 డిజిట్స్ని యూజ్ చేసి 4 డిజిట్ నెంబర్స్ అనేవి ఎన్ని వస్తున్నాయమ్మా 120 వస్తున్నాయి. ఇంకా ఏమడుగుతున్నారు ఈ 120 నెంబర్స్లో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఈ 120 నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ అనేవి ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయాలి. ఈవెన్ నెంబర్ అంటే మనం ఏ విధంగా చెప్తామమ్మా ఏదైతే యూనిట్ డిజిట్ అనేది 0 2 4 6 8. సో ఈ డిజిట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు మనకి 4 డిజిట్ నెంబర్స్ కదా కావాలి. 4 డిజిట్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ అనేవి కావాలి. ఇక్కడ యూనిట్ డిజిట్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, 1000 ప్లేస్. ఈవెన్ నెంబర్ అంటే మనం ఖచ్చితంగా యూనిట్ డిజిట్ని ఏ నెంబర్స్తో ఫిల్ చేయాలి 0 2 4 6 8తోనే ఉండాలి, అప్పుడే ఈవెన్ అని చెప్తాం. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన డిజిట్స్ ఏంటి 1 2 3 4 5 కదా. వీటిల్లో ఈవెన్ నెంబర్స్ అనేవి ఏమున్నాయి మనకి ఇచ్చిన డిజిట్స్ 1 2 3 4 5. వీటిల్లో ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయమ్మా ఈవెన్ నెంబర్స్ 2 4 ఉన్నాయి. అంటే నువ్వు యూనిట్ డిజిట్ని ఇక్కడ either 2 or 4 మాత్రమే ఫిల్ చేయగలవు. అంటే ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు 2 వేస్లో ఫిల్ చేయొచ్చు యూనిట్ డిజిట్ని. ఓకే యూనిట్ డిజిట్ అనేది ఫిల్ చేసేస్తాం. మనకి టోటల్ 5 డిజిట్స్, ఒక డిజిట్ అనేది ఫిల్ చేసేస్తాం కాబట్టి ఆ డిజిట్ తీసేస్తే ఇంకెన్ని డిజిట్స్ ఉంటాయి 4 డిజిట్స్ ఉంటాయి. ఎందుకు ఇలా చేస్తున్నావు ఇక్కడ కండిషన్ నో డిజిట్ ఈజ్ రిపీటెడ్ కాబట్టి. ఓకే ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి 4 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే నువ్వు టెన్స్ ప్లేస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు 4 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఓకే 2 డిజిట్స్ కంప్లీట్ అయిపోయాయి. టెన్స్ డిజిట్ అయిపోయింది, యూనిట్ డిజిట్స్ అయిపోయింది, ఇంకా 2 డిజిట్స్ ఫిల్ చేయాలి. అయితే మనకి టోటల్ 5 డిజిట్స్లో 2 డిజిట్స్ యూజ్ చేసేసామంటే ఇంకా రిమైనింగ్ 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు హండ్రెడ్స్ ప్లేస్ని 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా 1000 ప్లేస్ మాత్రమే ఉంది. మనకి ఇచ్చిన 5 డిజిట్స్లో 3 డిజిట్స్ ఫిల్ చేసేస్తే ఇంకెన్ని డిజిట్స్ 2 డిజిట్స్ ఉన్నాయి. అంటే నువ్వు 1000 ప్లేస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు 2 వేస్లో మాత్రమే ఫిల్ చేయగలవు. ఓకే ఇప్పుడు సో నెంబర్ ఆఫ్ 4 డిజిట్ ఈవెన్ నెంబర్స్ ఎన్ని వస్తాయో చూడండి. నెంబర్ ఆఫ్ 4 డిజిట్ ఈవెన్ నెంబర్స్ ఎన్ని వస్తున్నాయమ్మా 1000 ప్లేస్ని 2 వేస్లో ఫిల్ చేయొచ్చు, హండ్రెడ్స్ ప్లేస్ని 3 వేస్లో, అండ్ టెన్స్ ప్లేస్ని 4 వేస్లో, యూనిట్ ప్లేస్ని 2 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఓకే సో ఏమవుతుంది 2 3 6 6 4 24 24 2 48. సో మనకి టోటల్ 1 2 3 4 5 ఈ 5 డిజిట్స్ని యూజ్ చేసి మనం 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయని చెప్తున్నాం 120 ఫామ్ అవుతాయి. వీటిల్లో 48 నెంబర్స్ ఏం నెంబర్స్ అవుతున్నాయి ఈవెన్ నెంబర్స్ అవుతున్నాయి. ఓకేనా అర్థమైందా ఏ విధంగా చేసామనేది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్టీన్త్ ప్రాబ్లం చూడండి అమ్మా ఏమంటున్నారు From a committee of 8 persons, in how many ways can we choose a chairman and vice chairman, assuming one person cannot hold more than one position? Okay? చూడండమ్మా ఇక్కడ ఏమంటున్నారంటే ఒక కమిటీ అనేది ఇచ్చారు. ఆ కమిటీలో ఎంతమంది ఉంటున్నారమ్మా 8 persons ఉంటున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు నెంబర్ ఆఫ్ పీపుల్ 8 ఉన్నారు. అంటే ఇక్కడ టోటల్ n = 8 అని మీనింగ్. ఓకే అయితే వీళ్ళలోంచి ఇప్పుడు ఈ 8 persons నుంచి మనం ఒక చైర్మన్ని సెలెక్ట్ చేయాలి అండ్ అదేవిధంగా వైస్ చైర్మన్ని కూడా సెలెక్ట్ చేయాలి. అంటే 2 personsని సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ కండిషన్ ఏమంటున్నారు 1 person కెనాట్ హోల్డ్ మోర్ దెన్ 1 పొజిషన్. అంటే రిపిటేషన్ అనేది ఎలా లేదమ్మా. ఓకే ఇక్కడ కండిషన్ ఏంటి రిపిటేషన్ ఎలా లేదు. మనం ఎంతమందినమ్మా సెలెక్ట్ చేయాలి 2 personsని. అంటే r=2 అని మీనింగ్. ఓకే అయితే రిపిటేషన్ ఎలా లేదనుకోండి అంటే n ఆబ్జెక్ట్స్ ఇచ్చి వాటిలోంచి 6 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి. అంటే ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు రిపిటేషన్ ఎలా లేనప్పుడు npr వేస్లో, రిపిటేషన్ ఎలా ఉంటే n⁻r వేస్లో. ఇక్కడ రిపిటేషన్ ఎలా లేదు కదా. ఇక్కడ కండిషన్ ఏంటి ఇక్కడ కండిషన్ 1 person cannot hold
more than one position, cannot hold more than one position. That means no repetition allowed. No repetition allowed అని అర్థం. ఓకే, రిపిటేషన్ అలో లేనప్పుడు నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అనేవి ఎన్ని వస్తాయి? ఎన్పిఆర్. నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎన్ని వస్తాయమ్మా? ఎన్పిఆర్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఎన్ అంటే ఏంటి? 8, పి ఆర్ అంటే 2. సో 8p2 ఏమవుతుంది? 8 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. ఎందుకు 6 ఫ్యాక్టోరియల్ వరకు రాశాను? డినోమినేటర్లో చూడండి, 8 మైనస్ 2 అంటే 6. 6 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ చేయొచ్చు. 8 7s are 56. అంటే ఎవరైతే టోటల్ పర్సన్స్ 8 పర్సన్స్ ఉన్నారో వాళ్ళలోంచి ఒక చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ని మనం ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? 56 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైందమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫోర్టీన్త్ ప్రాబ్లం చూడండి, ఏమంటున్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 1 2 4 5 7 8 when repetition is allowed. ఓకే, సో చూడండి అమ్మా, ఇక్కడ మనకి డిజిట్స్ అనేవి ఏమి ఇచ్చారమ్మా? గివెన్ డిజిట్స్ ఏమి ఇచ్చారు? 1 2 4 5 7 8. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఎన్ వాల్యూ ఏమవుతుందమ్మా? కౌంట్ చేయండి, టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. ఎన్ ఈక్వల్ టు 6 ఇచ్చారు. అయితే మనం 4 డిజిట్ నెంబర్స్ కదా ఫైండ్ చేయాలి, అంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 4 అని కన్సిడర్ చేయాలి. అండ్ కండిషన్ అనేది ఏమి ఇచ్చారమ్మా? కండిషన్ రిపిటేషన్ అనేది ఎలో అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారమ్మా? రిపిటేషన్ అనేది అలౌడ్ అంటున్నారు. రిపిటేషన్ అలో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఏమవుతాయమ్మా? ఇప్పుడు n ఆబ్జెక్ట్స్ ఇచ్చారు, వాటిలోంచి 6 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి అంటే రిపిటేషన్ అలో లేదు అంటే ఎన్పిఆర్ వేస్, రిపిటేషన్ అలో ఉంటే ఎన్ పవర్ ఆర్ వేస్. సో ఆ విధంగా ఇక్కడ రిపిటేషన్ అలో అన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్, ఇక్కడ పర్మిటేషన్ అంటే ఏంటి? 4 డిజిట్ నెంబర్స్ ఏమవుతాయి? ఎన్ పవర్ ఆర్. నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ అనేవి ఏమవుతాయమ్మా? ఎన్ పవర్ ఆర్. ఎన్ అంటే 6 పవర్ ఆర్. 6 పవర్ 4 ఏమవుతుంది? 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6. 6 6 జా 36, 36 6 జా 216, 216 6 జా ఏమవుతుందమ్మా? 6 6 జా 36, 6 1 జా 6 ప్లస్ 3 9, 6 2 జా 12. సో ఇక్కడ 1 2 4 5 7 8 అనే డిజిట్స్ యూజ్ చేసి 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు? 1296 నెంబర్స్ ఫామ్ అవుతాయి. ఎందుకు? ఇక్కడ రిపిటేషన్ ఎలా ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్టీన్త్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ రైమ్ if each letter can be used any number of times. ఓకే, సొల్యూషన్ చూడండి అమ్మా. ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటమ్మా? గివెన్ వర్డ్ రైమ్, RHYME. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయమ్మా? నెంబర్ ఆఫ్ లెటర్స్ అంటే n, టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్. అయితే మనం ఈ 5 లెటర్స్ ని యూజ్ చేసుకొని 5 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయో చూడాలి. ఓకే, అంటే ఇక్కడ ఆర్ కూడా 5 అనే ఇచ్చారు. అండ్ ఇక్కడ కండిషన్ ఏమంటున్నారు? ఈచ్ లెటర్ కెన్ బి యూజ్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఏంటంటున్నారమ్మా? ఈచ్ లెటర్ కెన్ బి యూజ్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? రిపిటేషన్ అనేది అలో ఉందని. దట్ ఈస్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. దట్ ఈస్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. రిపిటేషన్ ఎలా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఏమవుతాయి? మళ్ళీ చూడండి, n ఆబ్జెక్ట్స్ ఇచ్చారు. ఈ n ఆబ్జెక్ట్స్ నుంచి మనం 6 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి అంటే
రిపిటేషన్ ఎలో లేకపోతే NPR వేస్, రిపిటేషన్ ఎలో ఉంటే N పవర్ R వేస్. అయితే ఇక్కడ రిపిటేషన్ ఎలో ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్, ఇక్కడ పర్మిటేషన్స్ ఏంటి 5 లెటర్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్స్ ఏమవుతాయి N పవర్ R, N పవర్ R. N అంటే ఏంటి ఇక్కడ 5, R అంటే 5, 5 పవర్ 5 ఏమవుతుంది 5 పవర్ 5, 5 into 5 25 into 5 125 into 5 625 into 5 ఏమవుతుంది 5 5 25 5 2 10 12 5 6 30 31 3125 5 లెటర్ వర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా, అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సిక్స్టీన్త్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఎ సెట్ A కంటైనింగ్ 5 ఎలిమెంట్స్ ఇంటూ ఎ సెట్ B కంటైనింగ్ 4 ఎలిమెంట్స్. ఓకే, సో చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఫైండ్ చేయమంటున్నారు. A to B నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫైండ్ చేయాలి. అయితే A to B ఏదైనా ఫంక్షన్ చెప్పాలి అంటే ఏమవ్వాలి, Fలో ఉండే ప్రతి ఎలిమెంట్కి యూనిక్ ఎలిమెంట్ Bలో ఎగ్జిస్ట్ అవ్వాలి, అంతేనా. ఇప్పుడు సపోజ్ నేను Aలో ఎన్ని ఉన్నాయని చెప్పారు 5 ఎలిమెంట్స్ అని చెప్పారు, అంటే 1 2 3 4 5 ఉన్నాయి అనుకోండి. అదేవిధంగా Bలో 4 ఎలిమెంట్స్ అని చెప్పారు. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నాను P Q R S అని తీసుకున్నాను. ఇప్పుడు Aలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి ఒక యూనిక్ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఏ విధంగా ఉండొచ్చు 1 P 1 Q ఆర్ 1 R ఆర్ 1 S ఎన్ని వేస్లోని 1కి 4 వేస్లో ఎగ్జిస్ట్ అవ్వచ్చు. అర్థమవుతుందా. ఇప్పుడు మనకి ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 ఎలిమెంట్స్కి కూడా మనకి యూనిక్ ఇమేజెస్ అనేవి Bలో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ 1 అనేది ఉంది, 1కి యూనిక్ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. Bలో ఎన్ని వేస్లో ఎగ్జిస్ట్ అవ్వచ్చు, ఇక్కడ Bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే 1కి 4 వేస్లో ఎగ్జిస్ట్ అవ్వచ్చు. అదేవిధంగా 2 ఇక్కడ 1కి ఏదైతే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయిందో ఇమేజ్ అదే ఎలిమెంట్ 2 కూడా ఎగ్జిస్ట్ అవ్వచ్చు. ఓకేనా, అంటే కండిషన్ ఏంటమ్మా ఇక్కడ రిపిటేషన్ అనేది ఎలా ఉంది. సో 2 అనే ఎలిమెంట్కి 4 వేస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అదేవిధంగా 3 అనే ఎలిమెంట్కి 4 వేస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. 4 అనే ఎలిమెంట్కి 4 వేస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. 5 అనే ఎలిమెంట్కి ఇమేజ్ అనేది 4 వేస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే టోటల్ మనకి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఎన్ని వస్తాయమ్మా, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ A to B ఎన్ని ఫామ్ అవుతాయి 4 into 4 into 4 into 4 into 4 that is 4 power 5 వాల్యూ ఏమవుతుంది 4 4 16 16 4 64 64 4 256 256 4 ఏమవుతుంది 256 into 4 ఏమవుతుంది 4 6 24 4 5 22 plus 2 22 4 2 8 plus 2 10. ఓకేనా 1024 ఫంక్షన్స్ ఓకే ఫామ్ అవుతాయి. అర్థమైందమ్మా. ఫంక్షన్ అంటే డెఫినిషన్ క్లియర్గా తెలిసి ఉండాలి. ఏంటి ఇప్పుడు A to B ఫంక్షన్ చెప్పాలి అంటే ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్కి యూనిక్ ఇమేజ్ అనేది Bలో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా, టోటల్ ఏలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సపోజ్ అవి 1 2 3 4 5 అనుకున్నాం అనుకో, ఇప్పుడు వీటన్నిటికీ Bలో ఉండే Bలో ఒక యూనిక్ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే 1 అనే ఎలిమెంట్కి ఎన్ని వేస్లో ఎగ్జిస్ట్ అవ్వచ్చు, Bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి టోటల్ Bలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, అంటే 1 అనే ఎలిమెంట్కి నీకు ఇమేజ్ అనేది 4 వేస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అదేవిధంగా 2 3 4 5 కూడా 4 వేస్లో ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఎన్ని వస్తున్నాయి 1024 వస్తున్నాయి. ఓకేనా, అర్థమైందమ్మా. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా ఎక్సైజ్ 6Cలో రోమన్ నెంబర్ 1లో 8 to 16 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.